పేరిట అందరికీ నా వందనాలు తెలియజేసుకున్నాను. ఈరోజు వాక్యధానం నిమిత్తము కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము 9వ వచనం. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. చాలండి. ప్రభు తన మాటలు దీవించిన దాక. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఈ మాటల గురించి ప్రభు నాతో మాట్లాడినప్పుడు అంటే ఏమి మన కొరకు సిద్ధపరిచారో అనేది జనరల్గా మనకు తెలుసు. కానీ ఏ సిద్ధపాటుతో వెళితే వాటిని రీచ్ అవుతామో అనే దాని గురించి కూడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నారని ఆశిస్తున్నాను. ఇక్కడ ఆయన ప్రేమించు వారి కొరకు మొట్టమొదటిగా ఇది అందరికీ సిద్ధపాటు చేయబడలేదు అన్నది ఇక్కడ మనం గ్రహిస్తున్నాం. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, ఇది మన హృదయంలో ఫుట్నోట్లో రాసుకోవలసిన మాట. ఆయనను ప్రేమిస్తే నీ కొరకు ఏమి సిద్ధపరిచాడో వెతుకుతాం. ఆయన ప్రేమలో మనం ఉంటే నిజంగా ఆయన మన కొరకే త్యాగము చేశాడన్నది గ్రహిస్తే ఆయనను ప్రేమిస్తాం. ఆయన మన కొరకే దైవమానవుడిగా వచ్చాడు అన్నది గ్రహిస్తే మనం ఆయనను ప్రేమిస్తాం. ఆయన త్యాగము నా కొరకే అనుకుంటే ఆయనను ప్రేమిస్తాం. బదులు ఆశించకుండా ప్రేమిస్తాం. అది నిజమైన ప్రేమ. ఏంటంటే బదులు ఆశించనిది. కొరింథీయులకు రాస్తూనే అంటాడు, ప్రేమ బదులు ఆశించదంట. అందుకని మన క్రీస్తు ప్రేమను ఏ ప్రేమ అంటారంటే అగాపే ప్రేమ అంటారు. అంటే బదులు ఆశించకుండా, మన గురించి ఎలాంటి కోరిక లేకుండా, మన గురించి ఎలాంటి అభిమానాన్ని కూడా ఆయన చూడకుండా, మనలో నుండి ఏది కోరుకోనకుండా ఆయన మనల్ని ప్రేమించారు. కాబట్టి అటువంటి ప్రేమికుడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారని అంటే అది మన ప్రభువు మాత్రమే. అనే సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. అయితే ఇక్కడ మన కంటికి కనబడనివి, చెవికి వినబడనివి ఏమి సిద్ధపాటు చేయాలని, ఏమి సిద్ధపాటు చేస్తానని మాట ఇస్తున్నారు అని కనుక మనం చూస్తే మొట్టమొదటిగా యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. చాలా ఇక్కడ ఏం సిద్ధపరుస్తున్నాడంటే అండి, స్థలము నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఇక్కడ ప్రభువుని తండ్రిని గణపరుస్తూ, నా తండ్రి మీ కొరకు అనేక గృహాలను కట్టిస్తూ ఉన్నాడు. నివాసములు అంటే అవేనా? నివాస స్థలం అని దేన్ని అంటాము? ఇంటినే కదా అంటాము. ఉన్నాయి. అయితే నేను కూడా వెళ్ళి మీకు ఇల్లు కట్టిస్తానంటల్లా దేవుడు. అది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. స్థలంలో ఇల్లు ఎవరు కట్టాలి? ఇప్పుడు ఇల్లు ఎవరు కట్టాలండి? కట్టించి వాడు అంటాడు, హెబ్రీ పత్రికలు అంటాడు, ఆ ఇల్లు నీవే, ఆ ఇల్లు నీవు కట్టాలి. దానికి క్రియలు అనేటువంటి తర్వాత చెప్తాను నేను. కాబట్టి ఆయన స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాడు. ఎందుకొరకు అని అంటే ఆ స్థలములో నీవు ఉండబోతున్నావు. ఆ స్థలములో రేపు మనం ఉండబోతున్నాం. ఆ స్థలము ఎక్కడ అనేది తండ్రి ఇంట ఆయన ఎక్కడుంటాడో అక్కడ. అది నూతన యెరూషలేము అని చెప్పొచ్చు, పరలోకం అనేది చెప్పొచ్చు. ప్రభువు ఎక్కడుంటే, మన తండ్రి ఎక్కడుంటే అక్కడ
మనల్ని ఉంచుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక ప్రభు అంటున్నారు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచుచున్నాను. స్థలము సిద్ధ మీ నోట్లో రాసుకోండి. నా కొరకు నా ప్రభు ఎందుకు మరలా పరలోకానికి ఎక్కిపోవలసి వచ్చిందంటే, ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి ఎక్కిపోవలసి వచ్చింది అని అంటే, నా కొరకు నా తండ్రితో మాట్లాడి స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని చెప్పాడు. రెండవ మాట ఏం చెప్తున్నాడంటే, ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. ఏం సిద్ధపరుస్తా వెళ్ళడండి? జీతం. ఇప్పుడు ఊరికి అడిగి తీసుకునే జీతం కాదు. ఏమంటున్నాడండి? ఏ జీతం అంట? క్రియకు తగిన జీతం, నీ పనికి తగిన జీతం, నీ కష్టానికి తగిన జీతం, నీ ఇష్టానికి తగిన జీతం. అది గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు. సమకూర్చుకోవడం అనేది మన చేతిలో ఉంది. దేవుడు వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు. వేళ స్థలము సిద్ధపరచడం ఇందాకేమన్నాడంటే, దేవుడు ప్రేమించు వారికి. కానీ ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ప్రతి వానికి జీతం ఉందండి. ప్రతి వానికి జీతం ఉంది. ప్రేమించే వానికి ఉంది, ప్రేమించని వానికి కూడా జీతము ఆయన ఒక్కడు మాత్రమే ఇవ్వగలడు అనే సత్యాన్ని ఇక్కడ మనం గ్రహిస్తూ ఉన్నాం. తీసుకోవడానికి స్థలము సిద్ధపరచ వెళ్ళడం అన్నది మనకి చాలా సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి విషయం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రతి వానికి వాని క్రియల చొప్పున జీతం ఇవ్వడం అనేది చాలా ఆలోచింపజేసేటువంటి సత్యం, చాలా ఆలోచింపజేసే సత్యం. ఎందుకు అనంటే, మన క్రియలన్నీ కూడా ఆయన పరిశీలన చేస్తున్న దేవుడు. చక్కగా అంటాడు, నేను కూర్చుండుటయు నేను లేచుటయు నీకు తెలుసు. విత్తనాకారుడు అంటాడు, నా ఆలోచన తెలుసుని, నా క్రియలు చూస్తున్నాను. కాబట్టి మన క్రియలు అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి సత్యం. ఈరోజు ఏ క్రియ చేస్తున్నావు, అది నీకు చెడు అని తెలిసినప్పుడు కూడా అది కొనసాగిస్తూ ఉంటే నీ బ్యాడ్ లక్, నా బ్యాడ్ లక్. మనము దుష్టత్వంలో సాగడం అనేది దేవుని చిత్తం కాదు. క్రియలన్నీ కూడా విడిచిపెట్టు అనేది చెప్తున్నాడు. కాబట్టి దేవుడు మనకేమి సిద్ధపరచడానికి వెళ్ళారు అని అంటే, స్థలము సిద్ధపరచడానికి, మన జీతము సిద్ధపరచడానికి. దీనికి ఎవరో సాక్ష్యం చెప్తారో తెలుసా? నేను చాలాసార్లు చెప్పాను. మన ఇంట్లో దూలాలను పిలుస్తాడంట, నేను అలా చేయలేదు అని అంటే. కిటికీలు వచ్చి సాక్ష్యం చెప్తాయంట, రాళ్ళు సాక్ష్యం చెప్తాయంట, పరలోకపు దూతలు సాక్ష్యం చెప్తాయంట. మీ యొక్క పాద ధూళి దులిపిరమ్మన్నాడు, అవి మీకు సాక్ష్యంగా ఉంటాయి అన్నాడు. కాబట్టి ఎటువంటి నోర్లు ఉన్నాయో వీటన్నిటికీ. కానీ ఆ రోజు గాడిద మాట్లాడినట్టు, రాళ్ళు కేకలు వేస్తున్నాయి అన్నట్లు అవి మాట్లాడబోతున్నాయి మన పక్షంగా. కాబట్టి ప్రభువు సిద్ధపాటు చేసినవన్నీ కూడా మనకి సంతోషాన్ని ఇచ్చేవి, మనల్ని నిలబెట్టేవి. కానీ ఈ రెండవది చూస్తే మాత్రం చాలా కష్టతరంగా అనిపించింది చదువుతున్నప్పుడు. ప్రతి వానికి వాని క్రియలు చొప్పున. అందుకనే మనకి ఎగ్జాంపుల్ ఒకటే, మన్నాని కూర్చుకున్నవాడు అది ఎక్కువ అవలా తక్కువ అవ్వలేదండి. కానీ ఇది మన్నా కాదు కూర్చుకోవడానికి, ఇది క్రియలు, మనం చేయవలసినటువంటి సత్క్రియలు. అందుకనే ప్రభు అంటున్నాడు, ప్రతి వారిని కూడా సత్క్రియల యందు ఆసక్తి గల వారినిగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడు. ప్రతివాడు కూడా సత్క్రియలే చేయాలని కోరుకుంటున్నాడు దేవుడు. ప్రతి క్రైస్తవుడు కూడా సత్క్రియ చేయాలనుకుంటున్నాడు. ఈరోజు క్రైస్తవ్యంలో లేని వారు
క్రీస్తు విరోధులు ఏమనుకుంటున్నారంటే క్రైస్తవ్యాన్ని రూపుమాపేయాలనుకుంటున్నారు వారి క్రియలై. కానీ క్రైస్తవుడు ఏమనుకుంటున్నాడంటే దేశము క్షేమముగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇది సత్క్రియ. అది అయితే ఇలాగనే పాజిటివ్గా అన్ని విషయాల్లో ఉంటున్నాము. దేశం యుద్ధం వస్తుంది అనేసరికి అందరికీ దడ పుట్టింది, గడగడలాడుతూ ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం. మంచి టైంలో మంచిగా స్పందించడం. కానీ మన 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 దైనందిన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మన ఆర్థిక జీవితంలో, ఒకవేళ మానసిక జీవితంలో ఈ రీతిగానే స్పందిస్తున్నాము. అన్ని విషయాలలో ఈ రీతిగానే పాజిటివ్గా స్పందిస్తాము. స్పందించలేము. ఎందుకు అని అంటే అదంతే. ఇక్కడ అంటున్నాడు దానికి జీతం ఉంది అంటున్నాడు. ఎందుకు నువ్వు పాజిటివ్గా స్పందించలేవు? యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యభిచారిణిని తీసుకొచ్చినప్పుడు అందరూ కూడా ఆమెని రాళ్లతో కొట్టి చంపేయమన్నారు. దానికి ప్రభువు ఆమెను రాళ్లతో కొట్టి చంపే చూపు ఆయనలో లేదు. ఎందుకంటే ఆమెను కూడా ప్రేమించే హృదయం ఆయన కలిగి ఉన్నాడు. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆయనకి మరొక కోణం కనపడట్లేదు. ఆమెకు 5 పెనిమిట్లు ఉన్నారు అనేది ఆయన పట్టించుకోవటం లేదు. కానీ ఆమె ఆయన్ని తోడుకుని వెళ్ళిపోవాలనేది మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. ఆయన్ని కూడా ఆమె తీసుకుని వెళ్ళిపోవాలి అనేది ఆయన కోరుకుంటున్నాడు. అంటే యేసుకు ఉన్నటువంటి మనసు ఏమిటి అని అంటే మన లోపాలు చూసేటువంటి, మన క్రియలు చూసేటువంటి దేవుడు కాదు. కనుకనే ఆయన మనలను ప్రేమించాడు. ఆయనకి ఆ మనసు లేదు ప్రస్తుతం. ఆయన అంటున్నాడు, ఇప్పుడు లేదు, నేను మిమ్మల్ని ప్రేమించాను. ఇప్పుడు నాకు ఆ మనసు లేదు, మిమ్మలను మీ కొరకు నా ప్రాణం ఇచ్చాను. కానీ ఒకానొక దినాన నేను మీ కొరకు చేసింది మీరు చేయకపోతే మీ క్రియలను నేను లెక్కించబోతున్నాను అంటున్నాను. నా మనసు కలిగి ఉండమనే కదా నేను చెప్పాను. నాలాగా మారమనే కదా నేను చెప్పాను. నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులుగా ఉండాలనే కదా నేను చెప్పాను. నేనే ఆ మార్గాన్ని చూపిస్తానన్నాను కదా, నేనే ఆ ద్వారాన్ని తెరుస్తానన్నాను కదా, నేనే ఆ సత్యాన్ని అని అన్నాను కదా. మరి మీరు మారినప్పుడు మీ ప్రతిక్రియకు, ప్రతివాని ప్రతిక్రియకు, ప్రతిక్రియ అంటే ఆపోజిట్ క్రియ అనుకోబాకండి, అన్ని క్రియలకు దేవుడు అంటున్నాడు జీతం ఇవ్వబోతున్నాడు. ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ ఇది నిజం. ఇది మనం వింటున్నది మాత్రం సత్యం. ఆయన ఈరోజు మౌనముగా ఉన్నాడు అని అంటే మనం భరించలేము. మనం మౌనముగా దేవుడు మౌనముగా ఉన్నాడంటే ఆ మౌనాన్ని భక్తులు భరించలేకపోయారు. మనము కూడా మౌనముగా ఉంటే భరించలేము. అందాక ఎందుకు మన కుటుంబంలోనే మనతో ఎవరైనా మాట్లాడకపోతే అది చాలా గలిబిలిగా అనిపిస్తుంది. మనకి మనసులో సంతోషం ఉండదు. ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు ఎలాగ ఉంటావో నాకు అనవసరం, కానీ నేను మాత్రం అలాగ ఉండను. ఎలాగా? నేను చనిపోకముందు, మీ కొరకు ప్రాణము పెట్టక ముందు ఉన్న మనస్సు నాకు లేదు. ఎందుకంటే నేను సిద్ధపరిచినటువంటి స్థలములో నీవు ఉండాలంటే, నేను కట్టించేటువంటి నీ గృహములో నువ్వు ప్రవేశించాలంటే, ఇప్పుడు నీవు నీలాగా ఉంటే కుదరదు. నువ్వు నాలాగా ఉంటేనే ఆ వెసులుబాటు నేను కల్పిస్తాను అని డైరెక్ట్గా చెప్తున్నాను. ఏమండి, ఇందులో ఏమాత్రం కూడా దాపరికము లేదు. ఆయనకి కపటము కానీ దొంగ మాటలు మాట్లాడడం కానీ మన ప్రభు వంతు కాదు. అది అపవాది యొక్క క్యారెక్టర్. అది అంటే ఆయన స్థలము సిద్ధపరిచేది ఎందుకు అని అంటే అక్కడ మనం ఉంచడానికి, దేవునికి స్తోత్రం. కానీ ఆ తర్వాత అంటున్నాడు, ఆ స్థలములో ప్రవేశించడానికి, ఆ స్థలమును స్వాధీనపరచుకోవడానికి
మన ప్రజలు, మన పితరులు ముందు ఏం చేశారంటే దేవుని కట్టుబాట్లలో నడిచారు. దేవుని కట్టుబాట్లలో నడిచిన వారు, దేవుని మాట చొప్పున నిలిచిన వారు, దేవుని గౌరవించిన వారు, దేవుని దేవునిగా పూజించిన వారు మాత్రమే వాగ్దాన భూమిలో ప్రవేశించారు. వారి పక్షమున దేవాతి దేవుడు యుద్ధము చేశాడు. ప్రజలు కాదండి, ప్రజలు నిలుచున్నారు. ప్రభువు జ్ఞానము చేత యుద్ధం జరిగించారు. అంటే వాళ్ళు అలా చేసి వాగ్దాన భూమిలో ప్రవేశించారు. మనకి చెప్తున్న మాట ఏమిటంటే, ఇప్పుడు చేయవలసిన యుద్ధము, మీరు కత్తి సుత్తి పట్టుకుని శత్రువుతో, ఈ శత్రువు ఎవ్వరూ లేరు, ఈ శత్రువు ఎవ్వరూ లేరు, ఈ శత్రువు ఒక్కడే. వాడెవడు అని అంటే మన ప్రభువునే నాకు సాగిలపడు అని చెప్పగలిగినటువంటి దౌర్భాగ్యుడు. కాబట్టి మన క్రియలను గురించి ప్రభువు జీతం ఇస్తానంటున్నాడు. ఆ జీతము ఎలాంటి జీతమైనా కావచ్చు. ఆ జీతము పేరు నిత్య జీవము, నిత్య శిక్ష. నిత్య జీవము, నిత్య శిక్ష అంటే ఇక దానికి తిరుగులేదు. ఇక నిత్యము శిక్షలో పాలు పొందడమే. నిత్య జీవములో ఎల్లప్పుడూ సంతోషము. ఈ రెండు జీతాలు ఆయన చేతిలో ఉన్నాయి. అందుకనే ఆయన కుడి చేతిలో ధనఘనతలు ఉన్నాయట. ధనఘనతలు ఉన్నాయి. ఆయన ఘనపరచాలి అంటే కుడివైపున ఉన్నవారు మీరు ఆ దేవుని చేత నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిగా ఉన్నారు. ఎడమ వైపున తిరిగినప్పుడు నా తండ్రి చేత శపించబడిన వారు అలాగా. కాబట్టి ఆయన ఎడమ చేతి వైపు ఎంతో శిక్ష, ఎంతో అంటే రెండవ మరణమునకు అధికారం, అంటే నిత్య శిక్ష. కాబట్టి ఆయన సిద్ధపరుస్తున్నారు. అందుకని ఆయన తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచెను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా మనం చూస్తే కదా, చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. 24 చెప్పమ్మా. అయితే తుయతైరాలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చదవండి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు ఇక్కడ అంటున్నాడు, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి. ఆయన క్రియలు నేను ముందే చెప్పాను. ఏం క్రియలు చేశారండి ఆయన? ఎవ్వరిని చూసిన కుష్ఠరోగి సైతము ముట్టి నీవు స్వస్థ చిత్తుడవు కమ్ము అన్నటువంటి ఆ క్రియలు. ఈరోజు అలాంటిగా ఎదగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ కుష్ఠరోగం అని అంటే, ఈరోజు ఉన్నటువంటి కుష్ఠరోగము జనరల్ కుష్ఠరోగం తగ్గిపోయింది, శారీరకమైన కుష్ఠరోగం తగ్గిపోయింది, కనపడట్లేదు, వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు, సంపూర్ణంగా వాళ్ళు స్వస్థ చిత్తులై ఉన్నట్టున్నారు. కానీ మానసిక కుష్ఠరోగం వచ్చింది. జనాలకి మానసిక కుష్ఠరోగంతో బాధపడుతున్నారు. అదేంటి అని అంటే దానికి మందు లేదు. క్రైస్తవులు కనపడకూడదు. క్రైస్తవులు ఇచ్చే వనరులన్నీ పొందుకోవాలి. ఆ క్రైస్తవుడు ఎవరింట్లో లేకపోయినా వాడు బ్రతకలేడు. కానీ క్రైస్తవుడు అంటే గిట్టదు. అంటే వాని క్రియ చొప్పున అతనికి కూడా జీతము తండ్రి సిద్ధపరుస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈరోజు ప్రభు మనల్ని ఏం కోరుకుంటున్నాడు? మనల్ని ఏమంటున్నాడు? నేను స్థలం సిద్ధపరుస్తానంటున్నాడు, నేను జీతం ఇస్తానంటున్నాడు, మీకు నేను అధికారం కూడా ఇస్తానంటున్నాడు. ఏంటి అని అంటే జనాలను ఏలేటువంటి అధికారం కూడా ఇస్తానంటున్నాడు. అయితే అవి తీసుకోవడానికి మన దగ్గర ఏముండాలి? ప్రభు ఇచ్చేది సులువే.
ఈరోజు గాలి పీలుస్తున్నామంటే ప్రభు ఇచ్చింది. నీరు త్రాగుతున్నామంటే ప్రభు సృష్టిలో ఉన్న భాగమే. ఏమండి, వాళ్ళు వేడిమి, ఎండ, వెలుగు సమస్తము కూడా ప్రభు ద్వారానే మనం అనుభవిస్తున్నాం. ఈరోజు ఈ గృహము కూడా ఇలా ఆరాధించడానికి దేవుడు సిద్ధపరిచినదే. ఆయన మనల్ని సమకూర్చడం దేవుని సిద్ధపాటే. నన్ను సమకూర్చడం దేవుని సిద్ధపాటే. ఇదంతా కూడా ఆయన ప్రణాళిక, ఆయన ముందు ప్రణాళిక. కాబట్టి ఆయన మన కొరకు సమస్తాన్ని కూడా పాజిటివ్గా సిద్ధపరిచాడు, మంచివి సిద్ధపరిచాడు, మనకు ఉపయోగకరమైనవి సిద్ధపరిచాడు, మనకు ఆనందకరమైనవి సిద్ధపరిచాడు, మనం అనుభవించదగినవి సిద్ధపరిచాడు. ఈరోజు ప్రతిసారి పెన్షన్ తీసుకుంటున్నప్పుడు ఆ డబ్బులు చేతికి వచ్చింది కానీ ముందు నేను కృతజ్ఞత చెల్లించుకుంటాను. ఎందుకనంటే నేనేమీ పని చేయడం లేదు, నేనేమీ కష్టపడట్లేదు గవర్నమెంట్కి, కానీ అది నాకు నా భర్త పని చేస్తే ఈరోజు నేను అనుభవిస్తున్నాను. కాబట్టి నిండు మనసుతో కృతజ్ఞత. కానీ ప్రభు కోరుకునేది ఏంటంటే నీ క్రియలలో మొట్టమొదటి క్రియ ఏమిటంటే నువ్వు అనుభవించేదానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒక్క రూపాయి నీ చేతిలోకి వచ్చినా సరే కృతజ్ఞతే. నన్ను మా మాస్టర్ అనేవాళ్ళు, ₹1 సంపాదించగలవా అని. ₹1 నిజమే కదా, నేను ఎలా సంపాదించగలను? ₹1. ఆయన అన్నందుకన్నా రోషం వచ్చేది, కానీ నేను సంపాదించాలి ఆయన బ్రతుకున్నంత కాదు కదా. నిజమే. ఆయన అన్నప్పుడు కోపం వచ్చేది, కానీ ఇప్పుడు ఆలోచిస్తే ₹1 నిజంగా సంపాదన ఎక్కడదండి? అది ప్రభు కల్పిస్తేనే కదా, ప్రభు అనుగ్రహిస్తేనే కదా, ప్రభు మనకు దానం చేస్తేనే కదా. ఈరోజు ఈ ఉద్యోగాన్ని బట్టి కష్టపడుతున్నామని ఒకవేళ నీ మనసులో ఆ దారిద్ర్యపు రేఖని తీసివేయండి. ఎందుకంటే ప్రభువు మీ రెక్కలకు సొత్తు ఇవ్వకపోతే, నీ ఎముకలకు బలం ఇవ్వకపోతే, నీ కాళ్ళతో నడిచి నువ్వు వెళ్ళలేకపోతే ఆ ఉద్యోగం నువ్వు చేయలేదు, నాలాగా పెన్షనర్గా మిగిలిపోతావు కదా. అందుకనే ఉద్యోగం చేసే వాళ్ళకి మరి ఎక్కువ కృతజ్ఞత ఉండాలంట. ప్రభు దినదినము ఈ డబ్బులు చేతికి రావటం కానీ మోకాళ్ళు వేసే ముందు సీక్రెట్ అదే. వీటిని బట్టి ఆయన ఆనందిస్తాడు. నువ్వు ఇచ్చే డబ్బులను బట్టి కాదు ఆయన ఆనందించేది, నువ్వు అర్పించే కృతజ్ఞత హోమం ఉంటుంది, నువ్వు అర్పించే ధూప ద్రవ్యాలండి. అవి ధూప ద్రవ్యాలు ఆయన సన్నిధానానికే డైరెక్ట్గా వెళ్ళిపోతాయి, నన్ను ఎవరు ఆపలేరు. దానిని నిండు మనసుతో మనుషుడు చెల్లించేటువంటి కృతజ్ఞత, అది మొట్టమొదటి సక్రియ. నేను అన్నాడు కదా ప్రకటన 2లో ఏమన్నాడండి? నా క్రియలు జాగ్రత్తగా చేయవచ్చు. ఆయన క్రియలు చెప్తున్నాడండి. మన క్రియలకు ఆయన జీతం ఇస్తానంటున్నాడు. ఆయన క్రియలు కూడా మనం చేసినప్పుడు ఆయన మనకి నిత్య జీవము అనే జీతాన్ని ఇస్తాడు. ఆయన క్రియలు చేయాలి. ఆయన కోరుకునేది మానవుని నుండి ఆ హోమం ఏమిటి అని అంటే, నువ్వు ఏదో ఒక ఎర్రని పెయిన్ తెచ్చో, ఒక తెల్లని పెయిన్ తెచ్చో బలిపీఠం మీద దహిస్తే వెళ్ళేటువంటి పొగ సువాసన కాదండి. నువ్వు వేసే నీ బలిపీఠము మీద కృతజ్ఞత ఉన్న హృదయంలో కన్నీరు ఉంటుందండి. కృతజ్ఞత ఉన్న హృదయంలో కన్నీరు స్నానం చేసిద్దండి, తిరుగులాడిద్దండి. ఎందుకంటే ఒక్కదాని విషయంలో కృతజ్ఞత ప్రారంభమైతే హృదయం అంతటిని కృతజ్ఞత నింపుద్ది. నిజమేనా? ఒక్కదానికి ప్రారంభించు. నేను అనుకుంటాను విలువ తీసినప్పుడల్లా నా బట్టలే కనబడుతూ ఉంటాయి. ఒకప్పుడు కట్టుకోవడానికి చీరలు లేని పరిస్థితులు, ఒకవేళ మంచి చీరలు కట్టుకోవడానికేమో పరిస్థితులు ప్రతికూలం. అలాంటి పరిస్థితులలో ఎవరన్నా ఒక వస్త్రం ఇచ్చినప్పుడు అసలు ముందు నా క్యారెక్టర్ గుర్తుకొస్తుందండి, నా గతం గుర్తుకొస్తుందండి, నా పరిస్థితులు గుర్తుకొస్తాయండి. ఒకవేళ అది ఇవ్వకపోయినా సరే ఆ బీరువా తెరిచిన ప్రతిసారి కూడా
అలా 2 చుక్కల నీళ్లు మాత్రం కంట్లో నుంచి బయటకు వస్తాయి. కృతజ్ఞత ఎందుకు అనంటే, కృతజ్ఞత అనేది పంట నీవు వేసినప్పుడు, ఆ విత్తనముని వేసినప్పుడు ఆ హృదయం అంతా కూడా ఏ పంట కోసుకుంటామంటే కృతజ్ఞత పంటే. కృతజ్ఞత పంటే. ఈ పంట కోయడం ప్రారంభించావనుకోండి, ప్రతిదీ కృతజ్ఞత పూర్వకమైనటువంటి విత్తనాలే మరలా నువ్వు కోసుకుంటావు, కూర్చుకుంటావు. నిజంగా రోహిత్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. తనతో నేను ఒకసారి మాట్లాడాను, కానీ అతని ముఖంలో నుండి వస్తున్నటువంటి కృతజ్ఞత. తనకి సంవత్సరం దగ్గర పడుతుంది జాబ్ వచ్చి. తనకి ఇచ్చినటువంటి సీట్, ఆ సీట్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా తను కృతజ్ఞత చెల్లిస్తాడంట. తనకి మన ప్రభుని పిలవడం కూడా రాదు అని అనుకుంటాడంట. నేను జీసస్ అనుకోడంట, తండ్రి అనుకుంటాడంట. తండ్రి, నాకు ఇక్కడ కూర్చునే అర్హత నాకు ఇచ్చావు. నేను ఇండియా వెళ్ళిపోవలసిన వాడిని, ఇక్కడ నన్ను కూర్చునేటువంటి ధన్యత నాకు ఇచ్చావు. నువ్వు ఇవ్వకపోయి ఉంటే నేను ఏం చేసుకునేవాడినో. ఒకరోజు కాదండి, ప్రతిరోజు తను చెప్తున్నప్పుడు ఆ కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందాన్ని, ఆ కళ్ళల్లో ఉన్న కృతజ్ఞత చూసినప్పుడు నా కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగిపోయినాయండి. నిజంగా ఆ కృతజ్ఞత అనేటువంటి ఆ విత్తనము మన హృదయంలో లేనప్పుడు, అంటే యేసు క్రియలు మనలో లేనప్పుడు, దేవుడు చెప్పిన క్రియలు మనం చేయలేకపోతున్నప్పుడు, దానికి ఆపోజిట్ ఏమొస్తుందండి? మంచికి చెడు ఆపోజిట్. నీ హృదయంలో పంట ఏం కోస్తావో తెలిసినప్పుడు ఏం కోస్తామండి? చెడు అనే పంటకు వస్తాం. చెడుగును విత్తుతావు, చెడుగును కోసుకుంటావు. దానికి ఎండేంటి అనంటే, దాని పరిణామం ఏమిటి అనంటే మరణం, నిత్య మరణం. అందుకని ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమించే వారికి నేను సిద్ధపరిచినవి అద్భుతములే, అయితే వాటిని కూర్చుకోవలసిన బాధ్యత మీది. ఒక పెండ్లి విందుకి అర్హత లేని వారందరినీ పిలిపించాడు. అర్హులు కాదు, అందరికీ ఆహ్వానం. పేదలేమి. చదువుదాం ఆ మాటలు చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 23వ వచనం చూడండి. 20 యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని. 22 చూడమ్మా, 22:11 చూడు. మత్తయి సువార్త 22:11. దీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతాయి. దేవుని ప్రేమ అద్భుతంగా కనపడుతుంది. ఇక్కడ పిలువబడిన వారిని చూసినప్పుడు చెడ్డవారేమి, చూడండి 10వ వచనం, చెడ్డవారేమి మంచివారేమి తనకు కనబడిన వారిని అందరినీ పోగు చేసి చెడ్డవారిని మంచివారు. ఆయన ప్రేమించాడు, పెండ్లి విందుకు పిలిచాడు, చక్కగా వచ్చి భోజనం చేయండి. కానీ ఒక కండిషన్ ఏంటంటే, మీరు రాజమార్గాన్నే రండి, అక్కడ మీకు చక్కటి పెండ్లి వస్త్రము ఇవ్వబడుతుంది, అది వేసుకుని హ్యాపీగా లోపలికి వెళ్తుంది. కానీ ఇక్కడ పిలుపులో కూడా ఇక్కడ ప్రభు యొక్క మనసును మనం చూస్తాం. ఏమంటున్నారంటే, వస్త్రము లేని వారిని చూచి స్నేహితుడా అన్నడా, నేను కల్పిస్తున్నాను, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి? చూసారా? అంటే మీ క్రియ ప్రారంభించినప్పుడు దేవుడు ఏమి చేస్తాడంట? ఏమి ఇస్తాడంట మనకి? పెండ్లి వస్త్రం. ఎందుకంటే
మనము ఆయన స్థలము సిద్ధపరిచిన తరువాత మనము ప్రవేశించవలసిన మనం ఒక వేడుకలోనికి వెళ్ళబోతున్నాం. అదేమిటి అని అంటే సంఘము ప్రభువు కలుసుకునేటువంటి పెండ్లి విందు. పెండ్లి చేసుకోవటం కాదండి, పెండ్లి విందు. పెండ్లి విందుకు మనల్ని పిలుస్తున్నాడు ప్రభు. తనకు ఉపమాన రీతిగా చెప్తున్నాడు, నీవు మూర్ఖుడు అయినా పర్వాలేదు, కఠినుడు అయినా పర్వాలేదు, నువ్వు చెడ్డవాడివైనా పర్వాలేదు, నువ్వు ఎలాంటి వాడివైనా పర్వాలేదు, రాని నీకు ఆహ్వాన పత్రిక ఇచ్చినప్పుడు కట్నం తీసుకురామనలా ఆయన. వస్త్రము మాత్రం ఉచితముగా ఇవ్వబడుతుంది. ఎప్పుడు అని అంటే నా క్రియలు నువ్వు చేయ ప్రారంభించినప్పుడు, నా క్రియలు జీవితంలో ప్రారంభించబడినప్పుడు, నా మీద నీకు ప్రేమ పరిపక్వం అవుతున్నప్పుడు, నా ప్రేమను నువ్వు గుర్తించినప్పుడు ఆయన ఏమిస్తాడంటే పెండ్లి వస్త్రం ఇస్తాడు. అద్భుతమైన వస్త్రం. ఎంతమంది పొందుకున్నారో నాకు తెలియదు, కానీ బాప్తిజం పొందిన కొద్ది రోజుల తర్వాత నాకు ఒక మంచి, నాకు ఇష్టమైన కలర్ వస్త్రాన్ని దేవుడు ఇచ్చాడంటే భూలోకంలో ఆ కలర్ని నేను చూడలేదు. గోధుమకి వైట్కి మధ్యలో ఉండేటువంటి హాఫ్ వైట్ లాంటిది తగ్గ మెరిసిపోతుందండి ఆ వస్త్రం. ఆ వస్త్రముతో పెండ్లి కుమార్తెలాగా నేను నా పెళ్ళి అయిపోయింది కదా, నేను పెళ్లి వస్త్రం వేసుకున్నాను ఏంటి, నా పెళ్లి చెరిది కాదు కదా అనుకుంటున్నాను. పెండ్లి వస్త్రం ఇస్తాడు. ఆ వస్త్రము లేకపోతే పెండ్లి విందులోనికి మనకు అవకాశము కల్పించబడదు. ఈ మత్తయి సువార్త ఇక్కడే రాస్తున్నాడు 25వ అధ్యాయంలో మరొక దాన్ని సిద్ధపరచుకుని రమ్మంటున్నాడు. ఏమంటున్నాడంటే నూనె, మొదటిది వస్త్రము, రెండు ఇక్కడ ఏమంటున్నాడంటే 9వ వచనం 25:9, అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటి తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మీకు నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. చూస్తున్నారా, ఇది హృదయానికి సంబంధించి, అది వస్త్రము శరీర సంబంధమైంది. మోషేకి ఏ రీతిగా వస్త్రాన్ని కప్పి శత్రువు నోరు మూయించాడో యెహోషువ జకర్యా గ్రంథంలో ఉంటాడు కదా, ప్రధాన యాజకుడైన యెహోషువ ఇతని మలిన వస్త్రముని తీసి ఇతనికి ప్రశస్త వస్త్రం కూడా ఇచ్చాడు. చాలా వస్త్రాలు ఉన్నాయి, కానీ పెండ్లి వస్త్రం అనేది పెండ్లి విందులో ప్రవేశించేవాడు, అంటే 1000 ఏండ్ల విందులో ప్రవేశించేవాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మీ హృదయాలలో ఏమి నింపుకోమంటున్నాడండి? మీ హృదయము అనే సిద్ధలలో నూనె నింపుకోవాలి, సరిపడినంత నింపుకోవాలి. ఇక్కడ పాపం అంతున్న వారు ఉన్నారండి. ఇందాకేమో చెడ్డవారిని మంచివారిని అందరికీ ఆహ్వానం ఇచ్చాడు. ఇక్కడ కూడా సగం ఉన్న వారికి కూడా ఆహ్వానం ఇచ్చాడు. కానీ పెండ్లి కుమారుడు సిద్ధపాటు లేనటువంటి వారి నిమిత్తము కొంచెం ఆయన రాకడ ఆలస్యం చేశాడు. ఈ టైంలో వీళ్ళు అరే దీపం వెలుగుతుందనుకున్నారే కానీ ఆయన వచ్చే వరకు వెలుగుతా అనే సంగతి ఆ క్రియను గురించి ఆలోచించిన వారు కాదు. కాబట్టి కరెక్ట్గా ఆయన తెల్లవారుజామున వచ్చారు. మధ్యరాత్రి అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రిలో వచ్చారు. సందకాడే వేళ దీపాలు ఆరిపోయాయి. ఈరోజు మనం గమనించవలసిన సత్యం, బాప్తిజం తీసుకున్న తర్వాత నేను చాలా వేడిగా ఉన్నాను. బాప్తిజం తీసుకున్న 4-5 సంవత్సరాలు నేను ప్రభుతో చాలా బాగా కొనసాగాను. కొంతకాలం నా భక్తి జీవితం బాగానే ఉంది. ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నాను, ఇప్పుడు ప్రార్థన రావడం లేదు. ప్రార్థనలో ప్రభుతో కలిసి నేను ఉండలేకపోతున్నాను, సంఘంతో కలిసి నా మనసును నిలుపుకోలేకపోతున్నాను. ఇవన్నీ కూడా సిద్ధులలో నూనె తక్కువైపోయిన వారి మాటలు. అగ్ని అనేది, అగ్గి పుల్ల కూడా గొప్ప అగ్నిని సృష్టించగలగడం. చిన్న క్యాండిల్ కూడా
గదిలో గొప్ప వెలుగునివ్వడు. క్రైస్తవుడు అనేవాడు ఆ సిద్ధి అనేది సిద్ధముగా లేనప్పుడు ఆ సిద్ధలో ఎంత నూనెన్నా వ్యర్థమే. సగము మటుకు నూనెంది, సగము లేదు, ఆరిపోయింది. ఉన్నవాళ్ళ దగ్గరికి వచ్చి బ్రతిమలాడుతున్నారు. ఉన్నవాడు ఏమైనా పరలోకం చేర్చగలడా? ఉన్నవాడు ఏమైనా రికమెండేషన్ చేయగలడా? తండ్రి కుమారుడిని తీసుకెళ్ళగలిగే ఏమన్నా అవకాశం ఉందా? ఆ కుమారుడు బిడ్డని తల్లిని తీసుకెళ్ళగలిగే అవకాశం ఈ పరలోకంలో దేవుడు కల్పించలేదు. అలాగా చిన్న చిన్న రికమెండేషన్స్ అలాంటివి ఏమన్నా అమలైతే మనందరం కూడా పరలోకం వెళ్ళేటువంటి ధన్యత కోల్పోయి ఉండేటువంటి వారు. కాబట్టి ఆయన దగ్గర ప్రతివాని క్రియ చూసేవాడు. ప్రతివాడు క్రియలను పరిశీలన చేసుకోవలసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభు అడుగుతున్న రెండవ మాట, ఇలా నీ దగ్గర వెండి వస్త్రం ఉండాలి. రెండవది నీ సిద్ధలో నిండారుగా. అందుకనే దావీదు అంటాడు, నా గిన్నె నిండి చూచున్నది. అవును, మన భక్తి ఎలా ఉండాలంటే మనల్ని కదిపితే ఏమైపోవాలంటే పొర్లిపోవాలి. ఆ జీవవాక్కులు మనల్ని కదిపారనుకోండి, ఎవరన్నా మనల్ని కదిపిన వెంటనే మనలో నుండి జీవజల నదులు ప్రవహించాలి. జీవజల నదులు మనలో ఉబికి బయటకు వచ్చేయాలండి. నీళ్ళు వస్తాయి, దాన్ని ఏమంటారు, బోర్ వేసేటప్పుడు ఆ గొట్టం దించుతాడు లోపలికి. లేదంటే ఒక మన హోల్ ఏదన్నా పెద్ద హోల్ పెట్టినప్పుడు ఆ భూమిలో నుంచి నీళ్ళు ఎలా వస్తాయంటే అలా తన్నుకుంటా పైకి వచ్చేస్తాయి కదా. క్రైస్తవుడు ఎలా ఉండాలంటే నిన్ను ఎవరైనా అలా టచ్ చేస్తే ఉబికి రావాలండి, తడుముకోకూడదు. ఈ సమయంలో నువ్వేం చెప్పాలా? ప్రభు కూడా అదే చెప్పారు చివరిలో. మీరు మిమ్మల్ని ఎక్కడైనా అప్పగించారు అనుకో, మిమ్మల్ని ఎవరైనా నిలబెట్టేశారు అనుకో. మొన్న ఒక చిన్న క్లిప్పింగ్ ఎవరో పెట్టారు నాకు. దానిలో ఆయన పేరు స్టీఫెన్ కొత్తయ్య మాస్టర్ గారు. తనని మీరు ఈ కరపత్రికలు మీరు ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి ఈ ఛాందస్వంలో బ్రతుకుతున్న వారు వచ్చి ఆయన అభ్యంతరం పెట్టారు. ఆయన ఎంత సమయానుకూలంగా మాట్లాడారంటే నేను ఒక్కదాన్ని చప్పట్లు కొట్టుకున్నాను. కారణం ఏంటో తెలుసా? ఈ అధికారం నీకు ఎవరిచ్చారు? నీ దగ్గర ఏ అధికారం ఉందో నాకు చూపించు, అప్పుడు నేను నీ మాట వింటాను. నీకు గవర్నమెంట్ ఇచ్చిందా, రాజ్యాంగం ఇచ్చిందా, లేకపోతే రాష్ట్రం ఇచ్చిందా? ఎవరు నన్ను అడ్డగించమని నీకు అధికారం ఇచ్చారు? వాడు టపా 10 మందిని పోగేశాడు. 10 మందితో కూడా ఒక్కడే ఇదే వాదనండి, నా మీద అజమాయిషీ చేయడానికి నీకు అధికారం ఏంటి? నువ్వు నన్ను ఖండిస్తున్నావంటే ఇది కూడా మత పరమైన అద్భుతం అండి. నిజంగా అలాగా క్రైస్తవుడు అనేవాడు ఊట అవును కదా. నన్ను ఆపుతున్నావంటే నీ మతాన్ని గురించి ప్రకటిస్తున్నట్టే కదా. ఇంత జ్ఞానం క్రైస్తవుడు ఆ విధంగా ఉండాలని దేవునికి మహిమ కలుగుందా. కాబట్టి మన దగ్గర ఏముండాలి అని అంటే, మన సిద్ధ నిండా నూనె ఉన్నప్పుడు అప్పుడు కానీ పొర్లు బయటకు వస్తుందండి. వాటర్లో నీళ్ళు ఇంకా పోస్తూ ఉంటే ఏమైపోతాయండి? ఉలికిపోతూ ఉంటాయి. క్రైస్తవుడు ఎలా ఉండాలంటే అలా పొర్లిపోయేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. అది ఎవరికి ఉంది అని అంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారికి ఉంది. ఆయన ఎవ్వరు కదపండి, నీకు ఏం ఏడవలేక నువ్వు మోమాటం లేనోడు అని, ఈ జ్ఞానం నీకు ఎక్కడదని, అసలు నువ్వు ఇక్కడి నుండి పుట్టినోడువే కదా, ఎక్కడి నుంచి వచ్చిందని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అన్నారు. ఎందుకంటే ఆయనలో నుండి జీవజల నదులు ప్రవహించినాయంట. ఆ జీవజల నదులలో ఒక నదివి నీవు అని దేవుడు ఈరోజు నీకు పిలుపునిస్తున్నాడు. జీవజల నది మనుషులను బ్రతికిస్తుంది, జలరాశులను బ్రతికిస్తుంది, అనేక పంటలను బ్రతికిస్తుంది, అనేక పంటలను పండిస్తుంది. ఇది దేవుని హెచ్చరిక కదా. కాబట్టి అన్నాడు ప్రభువు, ఆయన ప్రేమించిన వారు, తన్ను ప్రేమించిన వారికి అద్భుతమైనటువంటి
సిద్ధపరిచినటువంటివి ఏమిటి అని అంటే, ఆయన నిజంగానే స్థలము సిద్ధపరిచాడు, మన కొరకు వస్త్రాన్ని సిద్ధపరిచాడు. అది మనం రిసీవ్ చేసుకోవాలి. వస్త్రం ఆయన చేతిలో కప్పుతాడు, వస్త్రం కప్పుతాడండి కదా. కాబట్టి ఆ వస్త్రం రిసీవ్ చేసుకోవాల్సిన సిద్ధని కూడా నింపుకోవాల్సిన పరిస్థితి కూడా అదే. కాబట్టి నిజంగా మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన జీవితాలలో ఏమున్నాయి, నిజంగా పెండ్లి వస్త్రం ఉందా, పెండ్లి వస్త్రం ఉందా, సిద్ధలో నూనె నిండారుగా ఉందా, ఆ గిన్నె నిండి పొర్లే అనుభవం ఉందా, ప్రార్థన చేయాలంటే తడబాట. క్రైస్తవుడు ఇంకా అలాగే ఉంటాయి. అంటే యేసు క్రియలు మనలో ఇంకా ప్రారంభించబడలేదు. మనలో సత్క్రియ ప్రారంభించిన వాడు ప్రభువే. కానీ ఇంకా నువ్వు తీసుకోకపోతే 2000 సంవత్సరాల క్రితమే ఆ సత్క్రియ మనలో ప్రారంభించబడింది. ఏసన్ గారు పాటల పుస్తకంలో కూడా ఉంటుంది కదా ఒక వచనం, నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్ఫా ఒమేగావు నీవైతివి. అవునయ్యా, మనలో ఆ సత్క్రియలు ప్రారంభించిన వాడు, మొదటివాడు, కడపటివాడు కూడా ఆయనే మనం ఆరాధించేటువంటి పరలోకపు మన తండ్రి, మన కొరకు ప్రాణము అర్పించడానికి పంపినటువంటి యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మాట్లాడుతున్నారు, ఇది పెండ్లి వస్త్రము నేను ఉచితముగా ఇస్తాను. పెండ్లి వస్త్రము సంఘాలతో చెప్తాడు, ఉచితముగా ఇస్తాను, నేను ఉచితముగా ఇవ్వబడుతుంది. అడుగు అంటే నీ సిద్ధ నింపబడాలా, ఆయన వాక్కుతో నింపుకో. నా క్రియలు చేయి, నా క్రియలు నీలో ప్రారంభించు, నీ క్రియలు శూన్యపరచుకో. యేసు క్రియలు ప్రారంభమైతే మన క్రియలు కంప్లీట్గా శూన్యమైపోతాయండి. యేసు క్రియలు మనలో ప్రారంభించబడితే మన క్రియలు నిజంగా కనబడవండి. యేసు ప్రేమ మనలోకి ప్రారంభించబడితే మన ప్రేమ పూర్తిగా సర్దుబాటు అయిపోతుంది. చివరిగా ఒక మాట నేను చెప్పి ముగించబోతున్నా. మత్తయి సువార్త 20వ అధ్యాయము. ఓ తల్లి ఆ ప్రభు ప్రేమను బట్టి తన 2 కుమారులని ఆయనకు శిష్యులుగా ఇచ్చేసిన తర్వాత ఒకానొక రోజు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతుంది, అయ్యా నీవు నీ రాజ్యం ఉంది కదా, నీ రాజ్యంలో మా అందరికీ కూడా నీ కృపనిస్తానని చెప్తున్నావు కదా, నా 2 కుమారులు కూడా నీకు కుడి ప్రక్క ఒకరిని, ఎడమ ప్రక్క ఒకరిని కూర్చోవాలి. ఎంత అద్భుతం అండి! ఏమి కోరాలండి ఆవిడ. వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు, వారి కుటుంబాలు విడిచిపెట్టారు, వృద్ధాపుల్లో ఉన్న మమ్మల్ని కూడా వాళ్ళు విడిచిపెట్టి నీ దగ్గర పడి ఉంటున్నారు, పడిగాపులు రాస్తున్నారయ్యా నీ దగ్గర. నువ్వెక్కడుంటే వాళ్ళని అక్కడ పెట్టుకో, మమ్మల్ని కూడా తీసుకుపోవాలి నువ్వు అని అనవలసినటువంటి తల్లి. నేనైతే అదే అడిగేదాన్ని, తీసుకెళ్ళావు కదా, నీ దగ్గర ఉంచుకుంటున్నావు కదా, నా సంగతి ఏంటి అని అడిగేదాన్ని. తన అద్భుతమైనటువంటి తల్లి నీతో పాటే ఉంచుకోయాలని అడిగింది. కానీ ప్రభు జవాబు ఇచ్చింది ఏంటంటమ్మా, అది నా చేతిలో లేదు, అది ఎవరికి సిద్ధబాటు చేశాడో నా పరమ తండ్రి వాళ్ళని మాత్రమే ఆ రీతిగా కూర్చోబెట్టుకునే వెసులుబాటు ఉంది. ఏది కూడా నాది కాదమ్మా, నన్ను పంపిన తండ్రి చిత్తమంతా నెరవేర్చిన వాడను. నా కుడి ప్రక్కన మీరు కూర్చోవాలన్నా, ఒకవేళ అయ్యా మీరు మరణిస్తారని అంటే వాళ్ళు అన్నారు, అసలు మేము మరణిస్తామని అన్నారండి. ఆ గిన్నెలో తాగుతావంటే తాగుతానన్నారండి. తాగారండి. వాళ్ళు తాగడానికి ఏం మాత్రం వెనకాడలేదు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆ చిన్నవాడైనటువంటి సహోదరుడు మాత్రం మన ప్రభువుని విడిచిపెట్టలేదు. ప్రభు బాధ్యతను కూడా భుజాన వేసుకుని మోసినటువంటి వాడు. ఎందుకో తెలిసిన, ఆయనను వెంబడించిన తర్వాత ఆయనతో ప్రయాణము ప్రారంభించితే కొనసాగింపు వరకు పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. ఒకవేళ మనం ప్రయాసపడవలసిన అవసరం లేదు. సేవకుల్ని మేమేదో పొడి చేస్తున్నామని చెప్పుకుంటే తప్పు. ఆయన వాక్ ఆయనది,
నిలవబెట్టేవాడు ఆయన, మాట్లాడేవాడు ఆయన, మహిమ పొందుకునేవాడు ఆయన. మానవుడు ఉట్టి పాత్ర మాత్రమే. నిలబడేటువంటి వాడు అయోగ్యుడైనను యోగ్యునిగా మలిచేటువంటి వాడు మనం ఆరాధించే మన దేవాతి దేవుడు. కాబట్టి ఆయన సిద్ధపాటు చేసింది నువ్వు కుడి ప్రక్కన ఉండాలో ఎడమ ప్రక్కన ఉండాలి. కానీ అంటున్నాడు, ఎడమ ప్రక్కన కూర్చున్న వారికి, ఎడమ ప్రక్కన నిలిచిన వారికి క్షేమం కాదు అంటున్నాడు. ఇక్కడ కూర్చుండబెట్టుకోవడం కాదు గురించి, దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఆయనతో ఉంటే చాలు, అది కుడైనా ఎడమైనా. కానీ ఎడమ ప్రక్క అంటే అది నిషేధించబడింది. ఎడమ చేతితో మంచినీళ్ళు కూడా ఎవరికి ఇవ్వవు. అలాంటిది ఆ శపించబడిన వారిలో ఉంటే అది యేసు క్రియలు మనలో లేవు అనేది. ఒకవేళ చిన్న చిన్న వాటిని బట్టి పెద్ద పెద్దగా నువ్వు ఓదార్చుకుంటే అది దేవుడు కూడా ఏం చేయలేడు. అంటే అది నీ మీద నువ్వు జాలి పడుతున్నావు. నీ మీద నువ్వు పడుతున్న జాలి అది వ్యర్థము వ్యర్థము వ్యర్థము. అది నీకెందుకు పనికిరాదండి. నువ్వెప్పుడు బలహీనుడవు. ఆ టైంలో ఆయన బలపరిచే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రభు సిద్ధపరచినవి ఆ రీతిగా ఉన్నాయి, మనము సిద్ధపరచుకోవలసినవి ఈ రీతిగా ఉన్నాయి. ఒకటి, మనం సిద్ధపరచుకోవలసినది వస్త్రము, మనం సిద్ధపరచుకోవలసినది దేవుని పరిశుద్ధాత్మ. రెండవది ఆయన చిత్తము. ఆయన కుడికి ఉండాలా ఎడంకు పెట్టాలా ఆయన చిత్తము. కానీ ప్రభు మనకు సిద్ధపాటు చేసేది ఆయన ఇస్తున్నటువంటి స్థలము. నువ్వు చేస్తున్న నీ క్రియలను బట్టి నువ్వు బంగ్లా కట్టుకుంటావో, ప్యాలెస్ కట్టుకుంటావో, చిన్న ఇల్లు కట్టుకుంటావో, చిన్ని గృహాలు కట్టుకుంటావో, అది మన చేతిలో ఉంది. పరలోకం వెళ్ళినప్పుడు దేవుడు చూపించినప్పుడు నా ఇల్లు అని నేను వెతుకులాడుతూ ఉన్నా. సుందరమైన భవనాలు ఉన్నాయి, అత్యున్నతమైన భవనాలు ఉన్నాయి. ఎవ్వరూ బయటికి కనబడట్లేదు. కానీ అవి ఏ మెటీరియల్లో కూడా నేను చెప్పలేనటువంటి మెటీరియల్తో అక్కడ నిర్మించబడుతున్నాయి. కాబట్టి అది క్రియల ద్వారా నిర్మించబడుతున్నది అని నేను అంటున్నాను. అప్పుడు నా స్థలము కొరకు నేను వెతుకుతూ ఉన్నప్పుడు పునాదులు వేసి పిల్లర్లు సగం వేసున్నాయి. అది నాకు తెలుస్తుంది, నాకు దేవుడు సిద్ధపరుస్తున్న స్థలము అని. ఇది నేను ఇంచుమించు 20 సంవత్సరాల క్రితం చూసినటువంటి సత్యం. కాబట్టి ఈరోజు అది నేను మంచి క్రియ చేసుకున్నాను. సుందరమైనటువంటి ఇంటిని, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నవి. లేకపోతే నేను మీతో చెప్పేస్తా, మీతో అబద్ధం ఆడవలసిన అవసరం లేదు. ఆయన ఆ స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాడు. ఆ స్థలములో ఆయన ప్రవేశించినట్లు ఆయన చేస్తున్నటువంటి పెండ్లి విందులో సంఘము ప్రభువు కలుసుకొని ఆ మహదానందములు మనందరము పాలు పొందాలని దేవుని పేరట బ్రతిమలాడుతూ ఒక వాక్యాన్ని స్వీకరించి వాక్యానుసారంగా ప్రయాణం చేయడానికి ఆ జీవజల నదిగాను, ఆ గిన్నె నిండి పొర్లే అనుభవముగాను దేవుని క్రియలు మనం చేత పట్టుకొని, సత్క్రియలను చేత పట్టుకొని ముందుకు సాగిపోవాలని దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు దీవించిన దయచేసి